ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రతి గ్రామంలో దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కూడా అలాగే ఉండాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో ఈ రోజు ప్రపంచ మేధావి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని డాక్టర్ రసమయ్య బాలకిషన్, బీఆర్ఎస్ నాయకులు మాజీ విప్ ఆరేపల్లి మోహన్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్లు కలిసి ఆవిష్కరించారు. అనంతరం రసమయ్య బాలకిషన్ మాట్లాడుతూ అసమానతలు, అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, విభిన్న సంస్కృతుల భారతదేశం రాజ్యాంగాన్ని రూపొందించేందుకు విశేష కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులన్నారు. తరతరాల భవిష్యత్తుకై రాజ్యాంగం ద్వారా బలమైన పునాది వేసిన అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రగతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దళిత బాంధవుడిగా నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జెడ్పీటీసీ కనగండ్ల కవితా తిరుపతి, మండల కోఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి, భారత రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ ద్యావ రాజశ్రీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమండ్ల లక్ష్మారెడ్డి, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షులు చింతలపల్లి సంజీవ్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు భువనగిరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలశేఖర్ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు మాంకాల బాలయ్య, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. గూడెం గ్రామంలో గ్రామ అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని ఆకాశమంతు ఎత్తు నిలబెట్టేలా మరి అందరు సభ్యులు కూడా మొత్తం గ్రామస్తుల యొక్క సంపూర్ణ సహకారాలతోని అంబేద్కర్ యువజన సంఘంగా ఏర్పడి ఇంత భారత రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహావిష్కరణలో చేసినందుకు ముందు అంబేద్కర్ సంఘ వారసులందరికీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి అంకురార్పణ చేసినటువంటి ఆయన ఆశయాల ప్రతినిధులందరికీ కూడా నేను గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డను దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక సంఘ నిర్మాణంతో పాటుగా ఒక మహనీయుని విగ్రహావిష్కరణ చేయడానికి కోసము అనేక మంది దీనికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇవాళ నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టము, గొప్ప గౌరవంగా నేను భావించుకుంటా ఉంటాను. ఏ మహనీయుని యొక్క ఆలోచన విధానాల నుంచి, ఏ మహనీయుని యొక్క ఆశీర్వాదంతో, ఏ మహనీయుని యొక్క ఆలోచన విధానంతో మరి నాలాంటి ఒక దళిత బిడ్డ ఎమ్మెల్యే అవడానికి కోసము కారకుడైనటువంటి మహనీయుడు, మన జాతికి అందరు కూడా మహానుభావుడు, ఒక దేవుడు లాంటి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే ఒక గొప్ప కార్యక్రమం నాకు దక్కడం అంటే ఇది నాకు చాలా ఆత్మగౌరవంగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇది 56వ విగ్రహము. అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి 146 గ్రామంలో అనేక మండలాలలో కూడా అంబేద్కర్ విగ్రహావిష్కరణలతో పాటుగా అంబేద్కర్ యొక్క ప్రతిరూపాలైనటువంటి కమ్యూనిటీ భవనాలు, అంబేద్కర్ భవన నిర్మాణాలు కూడా ప్రతి గ్రామానికి చేయాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇప్పటికే అన్ని గ్రామాలలో కూడా కొన్ని గ్రామాలలో నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగినది. ఇంకొన్ని గ్రామాలలో కూడా అంటే ప్రతి గ్రామంలో కూడా దేవుడు లేని గుడున్నా పర్వాలేదు కానీ అంబేద్కర్ లేని ఊరున్నది అన్నటువంటి ఆలోచనతోని మేము ఇప్పటికే అన్ని గ్రామాలలో కూడా విగ్రహ నిర్మాణాలకు మేము మొదలు పెట్టడం జరిగినది. మరి ఈ రోజు ఆ మహనీయుని యొక్క విగ్రహావిష్కరణలో చాలా ఎన్ని బాధలు కోర్చి, శ్రమలు కోర్చి కూడా ఊరంతా ఐక్యతతోని ఇలా గూడెం అంతా ఒక పండుగ వాతావరణం కనపడతా ఉన్నది, ఒక మహోత్సవం లాగా కనపడతా ఉన్నది, ఒక బ్రహ్మోత్సవం లాగా కనపడతా ఉన్నది. ఇంత అద్భుతమైనటువంటి ఐక్యంగా ఉండి ఆవిష్కరించినటువంటి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నిజంగా తప్పకుండా మా తమ్ముళ్ళందరూ, మా దళిత తమ్ముళ్ళందరూ, మా అన్నలందరూ ఏమనుకుంటారో వాళ్ళందరూ గర్వపడే విధంగా ఈ గ్రామ అభివృద్ధి ఉంటుందన్నటువంటి విషయాన్ని మీ అందరికి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధునిక వైద్య సేవలకు హబ్ గా మారబోతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అనంతనగర్లో చందన చెస్ట్ క్లినిక్ ను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు, సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, వార్డు కౌన్సిలర్ ఆకుల చిన్నాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసలకు గురి కాకుండా ఉన్నత వైద్య విద్య అభ్యసించిన యువ డాక్టర్లు రాజన్న సిరిసిల్ల జిల్లాకు తరలి రావడం అభినందనీయమన్నారు. మంత్రి కేటీఆర్ కలలకు ప్రతిరూపంగా సిరిసిల్ల ఈరోజు అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన మొదటిసారి మన జిల్లా కేంద్రంలో చందనారెడ్డి క్లినిక్ వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ డాక్టర్ శంకర్, జిల్లా కేంద్రం ప్రముఖ వైద్యులు మరియు అగ్గిరాముడు తదితరులు పాల్గొన్నారు.
Ready, sir? Ready, sir? Yes, sir. Ready, sir? రామారావు గారు ఇది Ready, sir. Another sir. Ready, sir. Please, ready, smile, sir. మేడం इंद्र सूर्याग्नि सर्वप्रधान श्री महालक्ष्मी उपासमहे Ready, sir. Short photo, sir. Ready, sir. Ready, smile, sir. Ready, sir. Sir, ready, sir. Ready, smile, sir. ఎంత పెట్టు మేడం ఒకసారి రెడీ మేడం సార్ కొంచెం క్లోజ్గా గంభీరాపేట మండలంలోని ముస్తఫానగర్ సంతోషిమాత గ్రామ ఐక్య సంఘ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సెస్ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని సీఏను తొలగించడం సరికాదని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని సభ్యులు నినాదాలు చేశారు. సంతోషిమాత గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో సమావేశం సీఏగా పనిచేస్తున్న సరిత సెస్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని కక్షపూరితంగా సీఏ పదవి నుండి తొలగించడాన్ని వారు ఖండించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి సీఏగా పనిచేస్తూ గత కొన్ని రోజుల కిందట సెస్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశానని నన్ను తొలగిస్తానని అనడం సరికాదని అన్నారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని తెలిపారు. ఒకవేళ నన్ను తొలగిస్తే సంఘాన్ని రెండుగా చీరుస్తామని హెచ్చరించారు. సీఏగా సరితను కొనసాగించాలని సభ్యులందరూ ముక్తకంఠంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత గ్రామైక్య సంఘ సభ్యులు శివంది చిన్నలక్ష్మి, భాగ్య, సప్న, పుష్పలత, సరోజన, లాస్య, సుమలత, భవిత తదితరులు పాల్గొన్నారు. ముస్తఫానగర్ గ్రామం సంతోషిమాత గ్రామిక సంఘానికి నేను వివోగా పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 350 రూపాయల జీతం నుండి పనిచేస్తుంటే 12 సంవత్సరాలకు ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మా బ్యాంకు లింకేజీ మాకు టార్గెట్ ఉండడం వల్ల ఒక్కొక్క సంఘానికి 10 లక్షలు 15 లక్షలు ఇప్పించడం జరిగింది. అట్టి విషయంలో మేము పనిచేసినందుకు ఏదో వాళ్ళు భిక్ష లెక్క సానుభూతి లెక్క పనిచేసినందుకు 1500 500 ఎన్నో ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని ఒక గౌరిగారు విజయ అనే ఆవిడ ఆఫీస్కి వెళ్ళి వ్యక్తిగత వాళ్ళు ఏదో కారంపొడి మన ప్రధానమంత్రి యోజన ఇన్స్టిట్యూట్ కింద కారంపొడి పంపిణీ గిర్నీలు వచ్చినాయి. వాటి కింద నేనే చేయనిస్తలేను, వాళ్ళకి శాంక్షన్ చేపిస్తలేను అని అది వ్యతిరేక కక్షలతోని ఆఫీస్కి వెళ్ళి ఆమె ఒక సంఘానికి ఒక ఎస్ఏజీకి 5000 తీసుకోవడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మేరకు సుధారాణి మేడం పీడీ సార్ వాళ్ళు అందరు రావడం జరిగింది. జరిగిన తర్వాత నేను కూడా తీసుకున్నాను. సరే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా నేను ఇచ్చేయడం కూడా జరిగింది. వివోలో వేసేసినాం ఆల్రెడీ. వేసిన తర్వాత మేము పీడీని కలిసి సుధారాణి మేడం కలిసి సిరిసిల్లకి వెళ్ళడం జరిగింది. కానీ కేటీఆర్ సార్ నేను మాత్రం మీ పార్టీకి ఏ రోజు నాడు కూడా నేను వ్యతిరేకంగా పనిచేయలేను. మీ జీతాలు మీరిచ్చే జీతాలు తింటూ, మీరిచ్చే రేషన్ బియ్యాలు తింటూ, మీ పింఛన్లు తీసుకుంటూ మీ ప్రభుత్వానికి మేము ఎలా చేస్తామనుకున్నారు సార్? ఇది మాత్రం నేను ఎలాంటి పొరపాటు చేయలే. నేను 300 మందిని మహిళలని అబద్ధం ఆడతానా? ఈరోజు నేను పార్టీకి డబ్బులు వంచిన ఏ ఒక్క మహిళనన్నా రుజువు చేయాలి కదా. వేరే నాయకులు ఎవరో చేస్తే వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఒకటే కోణంలో అంటురు. అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. మా చేసిన తప్పులు లేవు. మా వీవోని చాలా చిత్రగింతలు పెడుతుండ్రు. కావాల్సి ఉంటే మాకు 2 వీవోలు చేయండి సార్. ఎట్లా అంటే జెన్సు ఆఫీసుల పూట తిరుక్కుంటూ మా విలేజ్ని చాలా గలీజ్గా చేసేసిండ్రు. మేము ఎక్కడ పోయినా గబ్బు వాసన మీ విలేజ్ అంటుండ్రు. మా 350 కుటుంబాలు రోడ్డు మీకు తెచ్చిర్రు. ఈ రోజుకు మేము ఎలాంటి పార్టీకి అన్యాయం ఎన్నడూ చేయలే. టీఆర్ఎస్ పప్పు తింటున్నాము, ఉప్పు తింటున్నాము. పోయిన ఎలక్షన్లలో మాకు కాండ్వలు ఉడక వేయలే సార్. సార్కి అక్కడికి వస్తుండగా మేము సార్కు చెప్తామంటే మాకు శాల్వలు ఇచ్చిండ్రు. వ్యక్తిగత కేసులల్లా వ్యక్తిగత కక్షలల్లా భూములల్లా జాగాలల్లా కక్షలు పెట్టుకొని
మా సీఏ ఎంబడబడి మా వీవో లేకుండా మాకు ఎలాంటి అదుపు లేకుండా మాకు తరిమి కొడుతురు సార్. ఎక్కడ పోయినా కానీ లాస్ట్కి వస్తే ఒక్కటే బాధ ఏంటుండు రాజేంద్ర బాబు సార్. ఆయన ఉడక 2-4 మాటలు అన్నాడు. ఇవాళ సీఏ చెడ్డ మనిషి అయితే మేము ఆమె వెనుక ఉన్నాం కాబట్టి మేము కూడా చెడ్డ మనిషినే సార్. దయచేసి మా అందున తప్పు ఉంటే మా సీఏ 10 రూపాయల వాళ్ళకన్నా వంచినట్టయితే చెప్పు తీసుకొని మేము కొట్టేవాళ్ళం. మేము విడిచిపెట్టాం సార్. తప్పుకు ఎవరినైనా మేము ఊరుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య నేతృత్వంలో సీనియర్ కవి గోషికొండ మురారి పంతులు రచించిన అనుభవామృత సారం పుస్తకావిష్కరణ నేడు జరిగింది. ఈరోజు సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తున్న పుస్తకావిష్కరణ ముఖ్య అతిథిగా ప్రముఖ కవి నంది శ్రీనివాస్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. మనవడు సిద్ధార్థ, మనవరాలు పూజకి అంకితమిచ్చారు. డాక్టర్ జనపాల శంకరయ్య సమీక్షిస్తూ 79 ఏళ్ల అనుభవసారాన్ని, జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను, సత్యాలను, ధర్మ మార్గంలో పయనించాలని సూచిస్తూ రాసిన పద్యాలు అమోఘమన్నారు. ఆవిష్కర్త నంది శ్రీనివాస్ మాట్లాడుతూ, నాది కరీంనగర్ కాదు, సిరిసిల్లనే చిన్నప్పటి నుంచి బాగుగా ఎరిగిన వ్యక్తి. మురారి పంతులు పుస్తకానికి అభిప్రాయం రాసే అవకాశం నాకు కల్పించినందుకు, ఆవిష్కర్తగా నా చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు ధన్యుని అన్నారు. సమాజహితమే సాహిత్యం అన్నారు. ముఖ్య అతిథులు ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ, కవులకు, కళాకారులకు నిలయం గ్రంథాలయం. తన అనుభవాన్ని రంగరించి నిజ జీవితాన్ని పద్య రూపంలో మార్చిన మురారి పంతులకు అభినందనలు తెలిపారు. అలాగే మెట్టు వంశంలో నిరోష MBBS MD న్యూరో సాధించిన సందర్భంగా ఘనంగా సత్కరించారు. పద్మపీఠం ఎడిటర్ కొక్కుల భాస్కర్ ఈ వయసులో సమాజహితం కోసం రాయడం గొప్ప అన్నారు. కోడం నారాయణ, జీవన్, గోనె శంకరయ్య, బొల్లబత్తిని శంకరయ్య, కార్యదర్శి ధరణి సౌమ్య, కోడెం ప్రదీప్ దంపతులు, పిసుక వెంకటేశం, గజ్జెల్లి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. రాజసామునికించు రాజేశ్వర స్వామి, భీతిని తొలగించు భీమేశ్వర స్వామి. రాజసామునికించు రాజేశ్వర స్వామి, కోరమీసాల మానాం పెళ్లి నరసన్న, కొంగు బంగారమై కోరికలు తీర్చంగా అవతరించిన జిల్లా రాజన్న జిల్లా. అడుగడుగు గుడులతో అలరారు జిల్లా. బ్రతుకు దిద్దెడు తల్లి బద్ది పోచెమ్మ, ఆపదలు తొలగించు అంతగిరి పోచెమ్మ. ఎల్లరను కాపాడే తల్లి ఎల్లమ్మ, అమ్మలందరూ కలిసి ఆశీస్సులివ్వంగా అవతరించిన జిల్లా రాజన్న జిల్లా. గోషికొండ మురారి పంతులు గారు సామాన్యుడు గారు, వారికి నాకు 6-7 ఏళ్ళు తేడా. అయినా కూడా ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయనతో సినిమా తీయించవచ్చు హీరో. కారణం ఏంటంటే, ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటారో వారికి అనారోగ్యం దరిదాపులో కూడా రాదు. ఎంత పెద్ద సమస్యనైనా ఈజీ తీసుకున్న వాళ్ళే గొప్పోడు. ఆ కోపం చెందినోడే మా గోషికొండ మురారి పంతులు. ఊకే నవ్వుతూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని సైంటిస్ట్ చెప్పిండు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరందరూ నవ్వుతూ జీవించాలనేటువంటి ఈ వేదిక ద్వారా మీకు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి గోషికొండ మురారి పంతులు సిరిసిల్లాలో వారి అనేక పాత్రలు, బహురూపి పాత్రలు, బహురూపుల తెలంగాణ పదం మాత్రం తప్పు కాదని వివిధ వేషాలు వేస్తారు. ఒక పండితుడుగా, ఒక మంచి నాటకకర్తగా, ఒక శ్రీకృష్ణుడుగా అనేక పాత్రలు వేసి ప్రజలను రంజింపజేసినటువంటి గొప్ప వ్యక్తి మన మురారి పంతులు గారు. మరి వారి పుస్తకావిష్కరణ గ్రంథాలయంలో కావడం, ఈ గ్రంథాలయానికే అది గొప్ప విశేషంగా భావిస్తూ ఉన్నాను. మరి నాకు మా నంది సీనన్న సిరిసిల్ల గురించి సామాన్యమైన చెప్పలేదు. ఎవరితో బాబాని ఎట్లున్నా చూసినా గట్ల రాయాలి. కవిత్వం అంటే గట్ల రాయాలి. మీరు సిరిసిల్ల కవులందరికీ ఆదర్శం. మీరు సిరిసిల్లోనే కాబట్టి చాలా కష్టపడిలో చాలా సంతోషం. మరి ఈ సిరిసిల్ల గురించి సందర్భం వచ్చింది కాబట్టి సిరిసిల్ల జిల్లా గురించి చెప్తున్నాం. జిల్లాలో ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలన్నింటినీ కూడా ఏ జిల్లా చేయాలనేటువంటి ఒక ప్లాన్ తోటి మన జిల్లాలో మొదటిసారి 2 జిల్లాలు చేసింది.
సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిని చూసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ పైన పోటీ చేయమని అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమండ్లు అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్లో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహారిని బీసీ సంక్షేమ సంఘం నేతలు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమండ్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లో 15 డైరెక్టర్ స్థానాలకు గాను 7 స్థానాలను బీసీలకు అధికార బీఆర్ఎస్ పార్టీ కేటాయించి గెలిపించడం బీసీ సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు. ఈ రోజు వరకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రజలచే 100కు 100% మార్కులు కేటీఆర్కు పడ్డాయన్నారు. మంత్రి కేటీఆర్ తపనంతా కూడా తెలంగాణ యువత భవిష్యత్తు కోసమేనని, అందుకే హైదరాబాద్లో అన్ని రంగాల్లో పెట్టుబడులు తెచ్చేందుకు మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ రాకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అయ్యేదా, జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చేదా, అగ్రికల్చరల్, నర్సింగ్, పాలిటెక్నిక్, బీసీ స్టడీ సర్కిల్, అపరేల్ పార్క్ వచ్చేవా అని ఇక్కడి ప్రజలు ఆలోచన చేయాలని పర్ష హనుమండ్లు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కేవలం మంత్రి కేటీఆర్తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు విద్యార్థుల చిరకాల వాంఛ అని, అది తప్పకుండా మంత్రి కేటీఆర్తో అతి త్వరలో మంజూరు చేయించుకుందామన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేస్తున్న మంత్రిపై ఫ్లెక్సీ రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని పర్ష హనుమండ్లు అన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి బండారి బాలరెడ్డి అధ్యక్షత వహించగా ఎల్లారెడ్డిపేట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచెల రాజు, సీనియర్ నాయకులు మీసం రాజం, మందాటి దేవేందర్ యాదవ్, యాదవ్ సంఘం మండల అధ్యక్షులు మెండే శ్రీనివాస్ యాదవ్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు గోకుల రమేష్, జర్నలిస్టు జగదీష్, కందుకూరి రవి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కాసుల రాములు, రాజేందర్, బాధా రమేష్, మిరియాల్కర్ శ్రీనివాస్, గంట వెంకటేష్ గౌడ్, సురేష్, రాజు, కిషన్, మేడిశెట్టి రాజశేఖర్, సత్యం, కళ్యాణ్చారి, రవి, మహేష్, మహేందర్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి, అందరూ అసలు వాస్తవానికి బీసీ కులాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మెజారిటీగా చూస్తే దాదాపు 60% మనమే ఉంటాం. కానీ రాజకీయాలకు వస్తే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం అందరం ఏదైనా రాజకీయాలకు ముందు పోయాగానే రావుస్కో, రెడ్డికో ఏదైనా పోస్టు జనరల్ అనగానే ఏమనుకుంటున్నారు అంటే జనరల్ సీట్ మాదే కదా, రెడ్డిలది, రావులదే కదా అనే రకంగా అనుకుంటున్నారు. జనరల్ అంటే అందరిది, జనరల్ అంటే అందరిది. అంటే కూరగాయలు అంటే జనరల్ అన్ని ఆ రకంగా జనరల్ అనగానే అన్ని కులాలకు సంబంధం కానీ అది ఏమనుకుంటారంటే రెడ్డిలకు సంబంధించిందే, మా రావులకు సంబంధించిందే అని అనుకొని వాళ్ళు ఒక యూనిట్కి వస్తున్నారు. కానీ మనం యూనిట్కి వస్తలేదు. అది ఒక అంటే వాళ్ళకు హక్కు లెక్క అంటే మన హక్కులను కాపాసంటే మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి మనందరికీ కూడా అంటే కులాల వారీగా ఏ రకంగా రిజర్వేషన్ చేయాలని చేసేది. బీసీకి ఇచ్చిండు, ఓసీకి ఇచ్చిండు, ఎస్సీలకు ఇచ్చిండు. కాబట్టి ఇవన్నీ కూడా కాగా జనరల్ అనేది అందరికి సమానంగా ఉండేటందుకు అందులో జనరల్లో కూడా గెలవడం కూడా ఒక గొప్పతనంగా. ఎందుకంటే బీసీలు అనుకుంటే ఏది కూడా సాధిస్తాం. బీసీలు అనుకుంటే మనం రాష్ట్రాన్ని కూడా మనం ఏలే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా ఏకదాటిగా ఉంది. ఎందుకంటే బీసీలు వాళ్ళే అనుకుంటారు రెడ్డిలో లేకపోతే రావుసేవ కూడా మీరు అనుకుంటే మనం అలాగే బీసీలు అందరూ ఒక దాటికి ఉంటారు కాబట్టి మనం అందరం అనుకుంటే మనం మన ఊరికైనా ఒక కులాన్ని పట్టుకొని ఈ కులాన్ని పట్టుకొని ఉంటారు. వాళ్ళు ఏకంగా ఉండి మనం ఏకంగా ఉన్నారు అనుకుంటారు. బట్ మనందరం కూడా ఏకంగా ఉండి తమ్ముళ్ళు అన్నట్టు రాబోయే రోజుల్లో ఏ పార్టీ అంటే నామినేటెడ్ పోస్టులే కానీ లేకపోతే ఇంకా వేరే ఎలక్షన్లో కానీ మన ఊర్లో బీసీ కులం దాదాపు ఎక్కడ చూసినా బీసీ కులాలే ఎక్కువ ఉంటారు. ఏ ఊర్లో చూసినా ఏ చిన్న గ్రామం చూసినా 10 కులాలు మన అయితే ఒక కులం వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అందరం కలిసి కట్టకుంటే మనవాడిని అనుకోని ఒక మంచి క్యాండిడేట్ ఇచ్చి రాష్ట్రాన్ని కూడా మనం అధికారంలో రాష్ట్రాన్ని కూడా మనం వస్తామని ఆలోచిస్తూ మీరందరూ కూడా ఈ మాటను 10 మందికి చెప్పాలి. అసలు ఏమనుకుంటారు రాజకీయ ఎలక్షన్ రాగానే ఏదో స్టంట్ పైసా నాకు ఇదా అదే అనే రకంగా బలం ఉన్నోని ఇది అదే అంతా అది కాదు. మన వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేసి మన బీసీల మందరం కూడా ముందుకు పోవాలని. ఎందుకంటే హనుమన్న దాదాపు మాకు 20 సంవత్సరాలు స్నేహితులు, ఆయన బీసీల కోసం చాలా పోరాడుతూ చాలా చేస్తున్నారు. అలాగా అందరూ కూడా ఒక్కరు చేస్తే కాదు, మనందరం కూడా ఏకతాటిలో ఉండి ఇప్పుడు అందరూ కూడా కృషి చేస్తే ఖచ్చితంగా ఏదైనా కూడా సాధించుకుందాం. అందుగురించి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ బీసీ కులాలందరూ కూడా నమస్కారం తెలియదు. మండల శాఖ అధ్యక్షుడు ఈ యొక్క మన నచ్చందుకి మండలంలో ఒక అవకాశం. మన కృష్ణారాయణ స్వామిలు ఆత్మీయులు చాలా ఇంతకుముందు మాట్లాడితే నాకే రోమాలు వేసినాయి. అంటే ఒక పదవి వచ్చినాక కూడా ఆ విధంగా మాట్లాడుతున్నా అంటే మనకి ఈ మధ్యలోనే మన బీసీలో ఎంత చైతన్యం వస్తుందని దానికి నిదర్శనమే ఇంతకుముందు మన కృష్ణారి మాట్లాడిన మాటలు. ఈ మధ్యనే దాని ఎలక్షన్లలో మొత్తం 15 డైరెక్టర్ స్థానాలు ఉంటే, టోటల్ మన సెస్పాద్లో 15 డైరెక్టర్ స్థానాలు ఉంటే
ఈ 17కి 7 స్థానాలను ఏ రాజకీయ పార్టీ కేటాయించిన విధంగా అధికారంలో ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ 7 అంటే 54% పర్సంటేజ్తోనే 7 సీట్లను కేటాయించింది. అందుకు దీనికి నాయకత్వం ఈ కాన్స్టిట్యున్సీకి బాధ్యత వహిస్తున్న బీసీలను గుర్తించి 7 స్థానాలు ఇచ్చినందుకు ముందుగా మన మంత్రి కేటీఆర్ గారికి బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేటకు హేమా ఏమిళ్ళు నేననే ఉన్న క్రమంలో ఒక బీసీ బిడ్డను సీనియర్ నాయకుని పార్టీలో గుర్తించి కృష్ణాగారి గారికి ఆ పార్టీ మద్దతు ఇవ్వడం అనేది నిజంగా హర్షణీయం. దానికి తగ్గట్టుగా కొందరు ఏమన్నారంటే అరే మొత్తం తగ్గఫరం అని చెప్పి అనే విధంగా కొన్ని ఒక 2 సామాజిక వర్గాలు, అందులో ఒక సామాజిక వర్గం అయితే ఓ రకంగా అలా క్రియేట్ చేసింది. దాన్ని పటాపంచాలు చేస్తూ ఘన విజయం సాధించిన మన కృష్ణారన్నకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అది మన బీసీల ఐక్యత కూడా ఒక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన బీసీలు వాస్తవానికి ఇంతకుముందు అన్నట్టు మన జనాభా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దాదాపు అధికారిక లెక్కల ప్రకారం 34% ఉన్నది. కొందరు 52% అంటారు, కొందరు 50 అంటే ఇంతవరకు ఏ పార్టీ కానీ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. బీసీ కులాల లెక్కలు దిగేది, బీసీ కులాల లెక్కలు తీస్తే మా జనాభా ఎంత తెలుస్తుంది, మాకు వాటా ఎంత తక్కువ తెలుస్తుంది, మాకు ఈ బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో బడ్జెట్లో మాకు ఎంత వాటా తెలుస్తుందంటే అందరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంతవరకు కూడా బీసీ కులగణన చేసేందుకు ముందుకు రాలేరు. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉన్నది బీసీ కులగణన చేయాలన్నది. ఈ సందర్భంగా ఈ ఎల్లారెడ్డిపేట వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, అరే నాయన మోడీ మీరు బీసీ అని మేము గర్వపడుతున్నాం, నువ్వు ఈ 2 టర్మ్లలో మా ఒక బీసీలో ఒక చిన్న హెల్ప్ చేయి, అది నీ చేతుల పనే, అది బీసీ కులగణన చేయాలా, బీసీ కులగణన చేయాలని ఈ భారతదేశంలో 7 రాష్ట్రాలు తీర్మానం చేసినాయి అసెంబ్లీలో. అందులో మన తెలంగాణ ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది బీసీ కులగణన చేయాలని. అయినా ఇంతవరకు చేయలేదు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే ఈ మొండి వైఖరి నిరసిస్తూ ఈ మధ్యనే బీహార్ రాష్ట్రము ఒక పెద్ద ఎత్తున ఒక ముందు స్టెప్ వేసింది. ఒక 500 కోట్లు కేటాయించి బీసీ కులగణన చేయాలని కేంద్రాన్ని పట్టించుకోకుండా వాళ్ళే ఒక రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా మన బీసీలకు సంబంధించి అనేక పథకాలు తీసుకొస్తూ బీసీల చైతన్యానికి బీసీ కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా త్వరలో ఈ బీసీ కులగణన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నాను. దేశంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయని 9 సంవత్సరాల నరేంద్ర మోదీ పాలన సకల జనులపై దాడులు చేస్తున్నారని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్ల కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయని, దీనికి అనుగుణంగా సిపిఐ పార్టీ పావులు కదుపుతుందన్నారు. నరేంద్ర మోదీ పాలనలో సకల జనులపై దాడులు చేస్తూ అన్ని ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తున్నారని అన్నారు. నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకటి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకై ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నామని వారన్నారు. ఏ పార్టీతో సిపిఐ పొత్తు పెట్టుకున్నప్పటికీ కార్మికుల, రైతుల, యువకుల హక్కుల సాధన కోసం సిపిఐ పార్టీ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుందని చాడా అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా చాలా మందికి రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవని, అలాగే దళిత బంధువులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మరియు సామల మలేశం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ఇంకా పార్లమెంటుకు సంవత్సరం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పావులు కలుపుతూ ఉన్నా. అయితే ఏదైనా 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం అన్నిట్లలో విఫలమైంది. 1, 2, 3 కాదు, అనేక సార్లు మేము ఇప్పటివరకే చెప్తూ ఉన్నాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సకల జనుల మీద దాడులు చేస్తుంది. ఆర్థిక దాడి చేస్తున్నది,
హక్కులపై దాడి చేస్తారు. 2 రకాల దాడి. కార్మికుల 44 చట్టాలు రద్దు చేసి 4 చట్టాలు చేసినారు. కార్మిక హక్కులు కాల్చేశారు. 3 వ్యవసాయ చట్టాలు తెచ్చి అట్లా రైతులు ఇప్పించేశారు. ఇంకోవైపున పెద్ద నోటు రద్దు చేసి ఓ రకంగా మొత్తం ప్రజలకు ఇబ్బంది పెట్టారు. జిఎస్టీ తెచ్చి ఒకే దేశం ఒకే పన్నులు ఒకే విధానం అని తెచ్చి ఇవాళ అన్ని ధరలు అడ్డగోలుగా పెంచేశారు. అంటే ప్రభుత్వం ఆదాయం సంపాదించుకోవడానికి పరోక్ష పన్నులేసి వస్తువులపైన పన్నులేసి మరి పీల్చి చేస్తుంది. అంటే జలియలు రక్తాన్ని తాగుతాయి అనేది మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు ధరలు పెంచేసి పెట్రోలు, డీజిల్, సిలిండరు, మంచినీళ్ళ ధరలు అన్ని ధరలు పెంచేసి పెరుగుదలను నిర్వహిస్తారు. ఇంకోవైపున ప్రభుత్వ రంగ సంస్థల నుండి అమ్మేస్తూ ఉన్నారు. బంగారు ఉత్పాదనకి ఎల్ఐసితో సహా అన్నీ అమ్మేసినటువంటి పరిస్థితి ప్రతిపక్షపరచాలి. ఇంకోవైపునేమో మనువాద సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ ఎజెండాను నరేంద్ర మోడీ అమలుపరుస్తున్నారు. అందుకనే ఆర్ఎస్ఎస్ ఒక దిశ సర్పం అది విషనాగు లాంటిది. అందుకనే దాని ద్వారా ఏం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టే మేము కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఈ మతోన్మాదం, నియంతృత్వము, ప్రజల వ్యతిరేక విధానం, కార్పొరేట్ శక్తుల అనుకూలం. అంటే ఎవడు బాగా డబ్బు సంపాదించుకుని ధనవంతులు ఎవరైందంటే ఆదాని, అంబానీ, కార్పొరేట్ సంస్థలు కోట్ల పడి. ఇక పేదరికం, ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు, కష్టాలు ఉన్నది ఎవరంటే ప్రజలకు కష్టాలు ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలకు సుఖాలు, సుఖభోగాలు వాళ్ళు, కష్టాల కడుల్లో వీలుగా. అందుకనే ఇది పోవాలంటే ఇంకా రాజ్యాంగాన్ని మార్చుతానే దాన్ని ఉన్నాను. ఇప్పుడు మహాత్మా గాంధీని ఒకవైపున మనం అందరం స్వాతంత్ర కొరకు కొట్టాడి తీసుకొచ్చినాడు మహాత్మా గాంధీ. మనం అంటే వాళ్ళు ఏతుందో నాథరాం గాడ్సే విగ్రహాలు పెడదామని వాళ్ళు అంటారు. అంటే ఎంత తేడా ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వైపున. అందుకనే మేము ఈ జాతీయ స్థాయిలో వామపక్షాలు, ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులకు వేదికకి రావాలనేదే మా ప్రయత్నం, మా కృషి, అది సాగుతూ ఉంది. తంగళ్లపల్లి మండలంలోని జిల్లాల్లో అలాగే పద్మానగర్ గ్రామంలో గల దేవాలయాల్లో మాఘామావాస్య జాతర ఘనంగా నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలోని సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం, అలాగే పద్మానగర్ గ్రామంలోని శ్రీ నాగుల ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా మాఘామావాస్య జాతర ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఈ జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ జాతర ఉత్సవానికి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి, మంత్రి కేటీఆర్ వ్యక్తిగత పిఏలు మహేందర్ రెడ్డి, గణరాజులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర కార్యక్రమంలో సర్పంచ్ మాట్లా మధు, ఎంపీడీసీ చెన్నమనేని వెంకట్రావు, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు దుబ్బాక రమేష్, వారు సభ్యులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన మామిడిపల్లిలోని శ్రీ సీతారాముల ఆలయంలో మాఘామావాస్య జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మాఘామావాస్య జాతరకు రాజన్న సిరిసిల్లతో పాటు జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల, నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీంగల్, కమ్మర్పేట మండలాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మామిడిపల్లి గుట్ట ప్రాంతం భక్తులతో నిండిపోయింది. ఉదయం 6 గంటల నుంచి స్వామివారిని భక్తులు క్యూలైన్లో దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారాముల ఆలయ కొండపైకి వెళ్లడానికి మెట్లు, తాత్కాలికంగా ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశారు. మెట్లపై భక్తుల తోపులాట లేకుండా వెళ్లడానికి వేరువేరుగా క్యూలైన్ ఉండేలా భారీ గేట్లు పెట్టారు. భక్తుల కోసం వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బందిని నియమించారు. వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో సుమారు 100 పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు చేపట్టారు. అలాగే జాతర కోసం వేములవాడ ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 60,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని పలువురు బీఆర్ఎస్ నేతలు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ తిరుపతి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాల్యాల దేవయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పరశురాములు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందు మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేణికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెళ్లికి అంకురార్పణం. కమనీయం కరుణమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.